నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 10 రోజుల క్రితం ఎంపీడీఓ వెంకటరమణ గారు అదృశ్యమయ్యారు. మరి నరసాపురం వెంకటరమణ గారి యొక్క అదృశ్యం పైన రకరకాల రాజకీయ కారణాలు, రకరకాల విమర్శలు, రకరకాలుగా చర్చలు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ స్పందించారు నరసాపురం ఎండీఓ వెంకటరమణ గారి అదృశ్యం పైన. 10 రోజులుగా అనేక జిల్లాలు అంటే గోదావరి జిల్లాలో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, ఐజీ దగ్గర నుంచి డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీలు, డిఐజీలు, పోలీస్ బృందాలు, డిఫరెంట్ బృందాలని కూడా రంగంలో దిగాయి. నరసాపురం ఎండీఓ వెంకటరమణ ఎట్లా మిస్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళిపోవడానికి కూడా కారణాలు ఏంటి? రాజకీయ పరంగా అయితే నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, నరసాపురం ప్రస్తుత ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మధ్య రాజకీయ విభేదంగా, రాజకీయ పరంగానే ఈ ఎండి అదృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. వాస్తవంగా మనకేంద్ర సమాచారం బట్టి చూస్తే ఈరోజు మరి నరసాపురంలో మాయమైన లేకపోతే మిస్ అయిన ఎండిఓ వెంకటరమణ డెడ్ బాడీ ఇవాళ ఏలూరు కాలంలో ప్రత్యక్షమైంది. మరి పోలీస్ బృందాలు, డిఫరెంట్ బృందాలు గత 10 రోజులుగా అదే పనిలో ఉన్నాయి. గాలించారు, ఫోన్ ఆధారంగా ట్రాక్ చేశారు. కొన్ని చోట్ల ఎక్కడైతే ట్రైన్ దిగాడో, ఆయన రాజమండ్రిలో ట్రైన్ దిగి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడనేది మన పోలీసులు ట్రాకింగ్ ఎక్కడ కూడా కొన్ని చోట్ల మిస్ అయింది, కొన్ని చోట్ల కరెక్ట్ కాలేదు. ఆ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది దాని మీద చర్చ నడిచింది. మరి ఎక్కడన్నా ఎక్కడి నుంచి లెఫ్ట్ ఎక్కడన్నా వెళ్ళిపోయాడా లేకపోతే పారిపోయాడు అనే దానికంటే మరి ఏమయ్యాడనేది పెద్ద చర్చ. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందిన సందర్భం. మరి వాళ్ళ తీరా చూస్తే ఈ రోజున ఏలూరు కాలంలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎండిఓ నరసాపురం ఎండిఓ వెంకటరమణ గారి యొక్క మృతదేహాన్ని మరి దాన్ని వెలికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పి దీని మీద కేసు పూర్వపరాపాలు ఏంటి, ఎందుకు చనిపోయాడని సబ్జెక్ట్. మరి ఆయన చనిపోయిన ఈ మరి ఎప్పుడు కాలంలో దిగి పడిపోయాడు అనేది క్లారిటీ లేదు. కానీ 2-3 రోజులుగా వరదలు కురిసాయి. ఈ వరదల్లో ఉన్న కాలువలన్నీ కూడా గుర్రపు డెక్కతో నిండి ఉన్నాయి అనేక చోట్ల. ఈ గుర్రపు డెక్కలో ఎక్కడో వాటిల్లో చిక్కుపోవడం వల్ల ముందుకి వెనక్కి వెళ్ళిపోవడం, ఎక్కడ కూడా పోలీసులు గాలి కూడా ఎక్కడ బయటపడలేని సందర్భం. మళ్ళీ ఈ గుర్రపు డెక్క తొలగిస్తున్నప్పుడు మాత్రమే మరి ఎండిఓ వెంకటరమణ యొక్క బాడీ కనిపించింది. మరి అయింది కాదా అనే దాని మీద చూడాలంటే మరి ఎన్డీఏ టెస్ట్లకు మళ్ళీ పంపించాలి. వారు టెస్టులు చేస్తే వారి యొక్క ఆ టెస్ట్లో ఆ బ్లడ్ కానీ అవన్నీ కూడా టెస్టులు చేస్తేనే ఎండి వెంకటరమణ బాడీయా కాదనేది కూడా నిర్ధారణ రావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయన చనిపోయిన ప్రాంతంలోనే పెన్ను కూడా ఒక గ్రీన్ ఇంక్ పెన్ను అక్కడే ప్రత్యక్షమైంది, కనిపించింది. ఆయన బాడీ దగ్గర అక్కడే ఉంది. మరి ఆయన ఉన్నపాలనే ఎండిఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అక్కడి నుండి కూడా మరి ఆ విధంగా అదృశ్యమైనట్టు కనిపిస్తుంది. మరి ఈ అదృశ్యానికి కూడా కారణం రాజకీయ కారణాలు కాదు, సైబర్ నేరం. అంటే ఇటీవల కాలంలో సైబర్ కేసులు ఎక్కువగా పెరిగాయి కాబట్టి ఈ సైబర్ కేసుల్లో ఆశకి సైబర్ నేరగాళ్ళు, క్రిమినల్స్ 1,00,000కి 5 లక్షలు, 5 లక్షలకి 10 లక్షలు అని చెప్పి రకరకాలుగా ఆశ చూడటం వల్ల ఇలా లక్షలాది రూపాయలు సైబర్ క్రైమ్లో పెట్టి ఇరుక్కుపోవడం వల్లే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఈవేళ నరసాపురం ఎండిఓ ఆ యొక్క మనస్సు అంటే అతని యొక్క ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే ఈవేళ నరసాపురం ఎండిఓ మరి ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడ్డాడనే దాని మీద ఈవేళ బాడీ దొరికిన దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి సైబర్ నేరం, సైబర్ కేసులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే సైబర్ నేరగాలు ఎక్కడ పడితే అక్కడ ఎవరి పడితే వాళ్ళ మీద వలేస్తున్నారు. ఆ వలలో చాలామంది చిక్కుంటున్నారు. మరి విద్యావంతులు చిక్కుంటున్నారు. మరి ఆయన కూడా ఒక బాధ్యత గల ఎండిఓ. మరి ఆయన కూడా చిక్కుని ఇవాళ కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి, లాస్ అయ్యాడు ఇవాళ. మరి సైబర్ నేరగాళ్ళు ఇలాంటి ఎరేసినప్పుడు ఎలా ఉండాలి దాని మీదే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. కాబట్టి సైబర్ నేరగాల వలలో ఒక ఎండిఓ ఇవాళ తన ప్రాణం మీద తెచ్చుకుని ఇవాళ ఇవాళ డెడ్ బాడీగా బయట కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా 10 రోజులుగా అదృష్టమైన ఎండిఓ డెడ్ బాడీ ఈరోజు ఏలూరు కాలంలో దర్శనం ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ కేసు తాలూకా మొత్తం ఇప్పటివరకు అనేక మంది, దాదాపు 400-500 మంది వివిధ శాఖల సిబ్బంది అదే పనిలో ఉన్నారు.
ట్రాక్ చేశారు. ఎలాగైతే ఈవేళ బాడీని ట్రేస్ అవుట్ చేయగలిగారు. మరి తర్వాత వివరాలు ఏంటనేది 2-3 రోజుల్లో తేలవలసిన అవసరం ఉంది. మరి దాంట్లో కీలకమైన అంశాలన్నీ ఇతను అదృశ్యమయ్యాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా అతని మీద ఏదైనా అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందా అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆ మిస్టరీ మాత్రం నరసాపురం ఎండిఓ వెంకటరమణ అదృశ్య మిస్టరీ మాత్రం ప్రస్తుతం ఏలూరు కాలంలో శవమై తేలిన తర్వాత ఆ మిస్టరీ వీడింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.